నందు ప్రియమైన కురుమాపల్లి బ్యాప్టిస్ట్ సంఘస్థులకు, సంఘ పెద్దలకు, గ్రామస్తులకు ఇదే మా ఆహ్వానము తెలియపరుస్తూ ఉన్నాం. సెమీ క్రిస్మస్ నిర్వహించుకోబోతుండగా ఈ సెమీ క్రిస్మస్ ముందుగా ఈ యొక్క ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసుకోబోయే ముందు ప్రార్థన చేసుకొని ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేస్తాను. ప్రేమ నమ్మకమైన మా పరలోకపు తండ్రి, దయగలిగిన యేసయ్య, పరిశుద్ధాత్మదేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. బాప్టిస్ట్ చర్చ్ వనస్థలిపురం తల్లి సంఘమైన నైనా వారు ఈ యొక్క గ్రామ సువార్త కేంద్రాలలో తండ్రి, ఈ కుర్మాపల్లి బాప్టిస్ట్ సంఘంలో ఈ సెమీ క్రిస్మస్ నిర్వర్తించడానికి వారు చూపించిన ప్రేమను బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మా యొక్క గాస్పుల్ కమిటీ చైర్మన్ గారిని, అలాగే దీన్ని నిర్వర్తిస్తున్న ఈ కమిటీని మొత్తం దీవించి ఆస్వాదించమని వేడుకుంటూ ఉన్నాం. మా ప్రెసిడెంట్ మొదలుకొని చివరి ఎగ్జిక్యూటివ్ వరకు దీవించండి తండ్రి. ముఖ్యంగా ఈ గ్రామంలో ఉన్న ప్రజలను దీవించండి. వారికి కావాల్సిన ప్రతి ఒక్కరిను నాయన మీరు తీర్చమని వేడుకుంటూ ఉన్నాం. మీ యొక్క ఆశీర్వాదాలు వచ్చి ముందుకు నడిపించమని, ఈ ఐక్య క్రిస్మస్లో తండ్రి, ఈ సెమీ క్రిస్మస్లో నాయన అందరము కూడి వచ్చి మిమ్మల్ని స్తుతించి గణపరిచి మీ యొక్క ఆశీర్వాదమును పొందే భాగ్యమును మాకు దయచేయమని, ఈ కూడికని అంతటిని మీరు ఆధిపత్యం వహించి మీకు మహిమ ఘనత తెచ్చుకున్నామని యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా, వరాదూతలైనా వాణి పగలరా, వరాదూతలైనా 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 వాణి పగలరా, పరిశుద్ధ జనకుడా, పరమాత్మ రూపుడా, పరిశుద్ధ
అభినందిద్దాం. మరొక పాట పాడుకుందాం. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేయుదము. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని, నమ్మదగిన దేవుడని. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానం చేసెదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానం చేసెదము. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా,
బెత్లహేమ యూరిలో చిత్రాలుగా నానయ్యావు ప్రభువా హైలేసు మనకు హైలేసు యేసు ఎంత వరాల మనసో చిత్రాలుగా విన్నానయ్యా మన సీనియర్ కాపురి తల్లిదండ్రులు కాపురి డాక్టర్ చర్చ్ వనపరిపురం మోజెస్ గడపల గారు వేదికలకు ఆహ్వానిస్తున్నాం. అలాగే డాక్టర్ చర్చ్ వనపరిపురం ప్రెసిడెంట్ వేల దేవదాస్ గారిని కూడా వేదికలకు ఆహ్వానిస్తున్నాం. అంతేకాకుండా ఈ గ్రామ సంఘ పాస్టర్ గారు సంతోష్ కుమార్ గారు కూడా వేదికలకు రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. నడియేటిలోన నావా ఉల్లాడగా వేక పాడినావే కంట చూడంగాలో
ఆహ్వానిద్దాం. అంతేకాకుండా తల్లి సంఘమైన బాప్టిస్ట్ చర్చ్ వనస్థలిపురం ప్రెసిడెంట్ గారు తేల దేవదాస్ గారు కూడా వేదిక మీదకి వస్తుండగా అందరం చప్పట్లు కొట్టి ఆహ్వానిస్తున్నాం. అలాగే తల్లి సంఘం యొక్క సెక్రటరీ గారు తిరుమల దిలీప్ కుమార్ గారు వస్తుండగా వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిద్దాం. చప్పట్లు కొడుతూ ఆహ్వానిద్దాం. తల్లి సంఘము కౌన్సిలర్ గారు ప్రదీప్ కుమార్ గారు తిరుమల వారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. గట్టిగా చప్పట్లు కొట్టాలి. అంతేకాకుండా స్థానిక పాస్టర్ గారు పాస్టర్ సంతోష్ కుమార్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. అంతేకాకుండా గ్రామీణ సువార్త కేంద్రాలైనటువంటి ఒక గ్రామము ఇబ్రహీంపట్నం నుండి వచ్చిన పాస్టర్ గారు వారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. తల్లి సంఘం నుండి క్వైర్ వారు వచ్చారు. తల్లి సంఘం క్వైర్ వారిని ముందుకు ఆహ్వానిస్తున్నాం. ఒక ప్రత్యేకమైన పాట పాడి వినిపించాల్సిందిగా వారిని ముందుకు వేదిక మీదకి సవినయంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. వారు వచ్చి ఉండగా చప్పట్లు కొడుతూ వారు ఈ గ్రామీణ సువార్త సంఘాలకు ప్రాముఖ్యమైన వ్యక్తి మన మధ్యలో ఉన్నారు. వారు ఎవరో కాదు, పొద్దున్న నుంచి గత వారం రోజుల నుంచి ఈ కార్యక్రమాన్ని చాలా జయప్రదంగా జరిపించాలని వారు ఇక్కడ ఉంటూ ఉన్నారు. ఒగ్గు నరేంద్ర కుమార్ గారు వారు ఎక్కడున్నా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. గాస్పల్ కమిటీ చైర్మన్ వీడియో కవరేజ్ చేస్తూ ఉన్నారు. వారే ప్రాముఖ్యంగా క్వైర్ డైరెక్టర్ గారిని పిలవలేదు, దయతో మమ్మల్ని అందించాలి. మస్కు జెస్సీ కుమార్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ చప్పట్లు కొడదాం. సుదినం సర్వజనులకు
ప్రభు యేసు నీ జన్మదినం ప్రతి పాపినిలో పర్వదినం ప్రభు నీ జన్మవార్త లోకాలకు శుభవార్త ప్రభు నీ జన్మవార్త లోకాలకు శుభవార్త యేసు నీ జన్మదినం ప్రతి
పదములు చాలని ప్రేమైది పరములు చాలని వర్ణనిది పదములు చాలని ప్రేమైది పరములు చాలని వర్ణనిది కరములు చాపి నిన్ను కౌగిలించి పెంచిన కరములు చాపి నిన్ను కౌగిలించి పెంచిన కన్నవారి కంటే వారిని సహితము కన్న ప్రేమ ప్రేమ ఇది యేసు ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ కల్వరి ప్రేమ పదములు చాలని ప్రేమ ఇది పరములు చాలని వర్ణనిది నవమాసము మోసి ప్రయోజకులను చేసిన కన్న బిడ్డలే నిన్ను వెలివేసిన నవమాసము మోసి ప్రయోజకులను చేసిన కన్న బిడ్డలే నిన్ను వెలివేసిన కరములు తాకి ముని వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని ఆవేదనంత తొలగించెను ప్రేమ ఇది యేసు ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ కల్వరి ప్రేమ పదములు చాలని ప్రేమ ఇది పరములు చాలని వర్ణనిది పదములు చాలని ప్రేమ ఇది పరములు చాలని వర్ణనిది కరములు చాపి నిన్ను కౌగిలించి పెంచిన కరములు చాపి నిన్ను కౌగిలించి పెంచిన కన్నవారి కంటే ఇది మిన్నైన ప్రేమ వారిని సహితము కన్న ప్రేమ ప్రేమ ఇది యేసు ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ కల్వరి ప్రేమ క్వైర్ డైరెక్టర్ గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పల్లి బ్యాప్టిస్ట్ సంఘ కాపరి వారు ఈ యొక్క గ్రామ పెద్దలను ఆహ్వానించారు. వారు ఒకవేళ ఈ యొక్క ఇక్కడ ఉన్నట్లయితే సర్పంచ్ జైపాల్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాను. సర్పంచ్ కుర్మాపల్లి గ్రామ సర్పంచ్ జైపాల్ గారు, అలాగే ఉప సర్పంచ్ మల్లేష్ గారు, జెడ్పీటీసీ చైర్మన్ గారు రాములు గారు వారు ఉన్నట్లయితే వేదిక మీదకి వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఆహ్వానిస్తున్నప్పుడు చప్పట్లు కొడుతూ వారిని ఇక్కడికి ముందుకు ఆహ్వానిద్దాం. డేవిడ్ గారు కుర్మేడి గేట్ నుండి, చంద్రశేఖర్ ఇంజాపురం నుండి ఒకవేళ వారు ఇక్కడ ఉన్నట్లయితే వారికి ఏర్పాటు చేయబడిన కుర్చీలలో కూర్చోవలసిందిగా కోరుతూ ఉన్నాను. మన మధ్యలో కోరుతూ ఉన్నాను. సెక్రటరీ పెరుమాళ్ళ దిలీప్ కుమార్ గారు వారు మన మధ్యలో ఉండటం అభినందనీయం. వారికి సైఫరాబాద్ పోలీస్ కమిషనరేట్లో వారు సూపరింటెండెంట్గా పనిచేస్తూ ఉన్నారు. వారు ఇక్కడ ఉండటం మనకెంతో ఆశీర్వాదకరం, గర్వనీయం. అందరము చప్పట్లు కొడదాం. ముందుగా
మీ కుర్మాపల్లి గ్రామస్తులందరికీ క్రిస్మస్ శుభములు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా 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 పరమందాసుడైన ప్రియ ప్రభా, నేను తండ్రి గడిచిన పగలంతయు మీ రక్షణలో భద్రపరిచి ప్రభా, ఈ సాయంకాల సమయంలో ప్రభా మీ మందిరం దగ్గర చేరి ప్రభా మిమ్మల్ని స్తుతించుటకు, మిమ్మల్ని ఆరాధించుటకు మీరు ఇచ్చిన ఈ సమయం బట్టి మీకు వేలాది వందం స్తోత్రం స్తుతులు చెల్లించు ప్రభా. ఇదిగో మరి తండ్రి మా తల్లి సంఘం ద్వారా ప్రభా ఏర్పాటు చేయబడిన ఈ కుర్మాపల్లి గ్రామంలో ప్రభా, మరి ఈ మందిరంలో ప్రభా మరి తండ్రి ఈ గ్రామస్తులను చేర్చి ప్రభా, మరి ఇక్కడ మేము క్రిస్మస్ వేడుకలు జరుపుకొంచుంటుండగా ప్రభా, మరి మీరు మా కొరకు ఈ లోకంలో జన్మించి ప్రభా మరి మమ్మల్ని ప్రభా పరిశుద్ధులుగా చేసిన తండ్రి మీకే స్తుతి స్తోత్రం చెల్లించు ప్రభా. మరి ఈ గ్రామంలో మీ సువార్త ప్రకటించబోచుంటుండగా ప్రభా మరి తండ్రి, మరి మీరు ప్రభా మరి ప్రజలతో మాట్లాడి ప్రభా మరి తండ్రి మా దైవ సేవకుని ద్వారా మీరు ఈ ప్రజలతో మాట్లాడి ప్రభా మరి తండ్రి ఇక్కడ ఎంతోమంది నేను అంగీకరించి నీ నామంలో ఎదుగుటకు మీరు కృప దయచేయమని ప్రభా మరి తండ్రి ఈ జరగబో కార్యక్రమం అంతా మీరు తోడు నీడయుండి నడిపించమని ఈ కొద్ది వినపాలు మీ పాదస్తుని సమర్పించుకుంటూ వినయంతో బ్రతిమాలు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. వారు ముందుకు వస్తూ ఉన్నారు. నరేందర్ గారు ముందుకు రావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. అందరము చెప్పండి. ఈ యొక్క సాయంకాలపు సెమీ క్రిస్మస్ కు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య భాగము మనం చదువుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 8 నుండి 14 వచనాల వరకు మా సంఘ ట్రెజరర్ ప్రదీప్ కుమార్ గారు ముందుకు వచ్చి వాక్యాన్ని చదివించాల్సిందిగా కోరుతూ ఉన్నాను. రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ట్రెజరర్, డిటిఓ ఆఫీసర్ వారిని కూడా చప్పట్లు కోరుతూ వారిని అభినందిస్తూ ఈ సమయాన్ని వారికి ఇస్తున్నాను. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము లూకాసు వార్త 2వ అధ్యాయము 8 నుంచి 14 వచనాలు చదువుకుందాం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించుచుండును. వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువార్త మానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పడుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. దేవుడి వాక్యం దీవించునుగాక. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. స్త్రీల కమిటీ వారు దూత పాట పాడుడి, రక్షకుడు పెంచుడి. దూత పాట పాడుడి, రక్షకుడు పెంచుడి. ఆ ప్రభువుండు పుట్టెను బెత్లెహేమునందున. ఆ ప్రభువుండు పుట్టెను బెత్లెహేమునందున. భూజనంబుకెల్లను
ఓకే అమ్మా పిల్లలు ఈ 4 లైన్లు కొంచెం తర్వాత వచ్చి కూర్చుంటారు కానీ వెనక్కి వెళ్ళండి, లెగ్స్ వెనక్కి వెళ్ళండి. దగ్గర నుంచి తీయాలంట ఈ 4 లైన్లు మేము ఇదిగల వైర్లు కట్టితే తీస్తారు నమస్తే కాక గరం గరం Yeah.
ప్రార్థన చేసుకుందాం. తలలో వంచండి. అందరు తలలో వంచినట్లయితే ప్రార్థన. పరిశుద్ధమైన మా పరమ తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నీ నామమునకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవ, ఈ రాత్రికాల సమయమందు మీరు మమ్మల్ని దర్శించి నాయనా మీ దాసులు నిలబడుచుండగా మంచి వర్తమానం, క్రిస్మస్ వర్తమానం మీ దాసులను మాకు వినిపించమని ప్రార్థిస్తున్నాం. రెండంతలుగా మీ దాసుని అభిషేకించండి. నీకు స్తోత్రములు. పరిశుద్ధాత్మ దేవ, ఈ రాత్రికాల సమయమందు ఈ సల్లపూట ఆదాముతో నువ్వు మాట్లాడావు దేవా. ఇదిగో ఈ సంఘముతో మాతోను మీరు మాట్లాడి తండ్రి, శక్తి చేతను బలము చేతను గాక, మీ ఆత్మ చేతనే కార్యం జరుగుతుందని నీకు స్తోత్రం కలుగును గాక. క్రీస్తు యేసు నామములోనే మాకు జయము దిగ్విజయం. తండ్రి, వనస్థల పరం నుంచి మనందరినీ క్షేమంగా తీసుకొచ్చా. ఈ సంఘాన్ని నీ క్షేమముతో క్రిస్మస్ శుభాకాంక్షలతో నింపమని ప్రార్థిస్తున్నాం. మీ దాసులను కేవలం మీ ఆత్మ చేత నింపబడి బలమైన వర్తమానం చేత అందించుటకు సహాయం చేసి మీరే మాట్లాడమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ముందుగా తల్లి సంఘం నుంచి వచ్చినటువంటి సీనియర్ కాపరి, అసిస్టెంట్ కాపరి, అదేవిధంగా నాతోటి కమిటీ సభ్యులకు, ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులకు, ఈ స్థానిక సంఘ సభ్యులకు, స్థానిక సంఘ కాపరి గారికి, ఇంకా ఇచ్చేసిన కాపర్లందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మేము ఈ స్థలం కొనబోయే ముందు ఇంత స్థలం మాకు అవసరమా అనుకున్నాం. ఆ రోజుల్లో స్థలం కొరకు మేము చూస్తున్నప్పుడు మరి మాకున్నటువంటి గ్రామీణ సంఘాల్లో దేవరకొండ, మల్లేపల్లి, అదేవిధంగా అజ్మాపురం, ఇబ్రహీంపట్నం, కుర్మాపల్లి ఉన్నవి. కుర్మాపల్లిలో మరి స్థలం ఇవ్వడానికి ఒక రైతు ముందుకొచ్చాడని చెప్పి అప్పుడున్న సంఘ కాపరి తెలియజేశాడు. కానీ సంఘానికి ఒక 10 సెంట్లు సరిపోతుందనే తలంపుతో ఉంటే ఈ రైతు 25 సెంట్లు అయితేనే ఇస్తాను, లేకపోతే ఇవ్వనన్నాడు. ఆ కారణం చేత సంఘ పెద్దలందరం అప్పుడు ఆలోచించి 25 సెంట్లు తీసుకోవడానికి మేము సిద్ధపడటం జరిగింది. అప్పుడు ఆ రోజుల పరిస్థితులు గుర్తు చేసుకుంటుంటే ఇప్పుడు ఈ స్థలం ఎందుకు ఈ విధంగా అందరూ నింపబడి ఈ విధంగా దేవుని మహింపరచబడతాడు అనేది ఆనాటి నుంచి దేవుని చిత్తంలో ఉన్నది. కనుకనే ఆనాడు మేము అది తీసుకోవడం జరిగింది, 25 సెంట్ల స్థలాన్ని. అంతేకాకుండా ఈ యొక్క ఆలయ నిర్మాణం కూడా ఎవరైనా వస్తే ఈ గ్రామంలో ఇంత పెద్ద ఆలయం అవసరమా అంటారు. అది దేవుని చిత్తం. ఆ దేవుని చిత్తం ప్రకారం ఇంత పెద్ద ఆలయము నిర్మితం కావడానికి అది ఏర్పాటు అయి ఉన్నది. మరి ఈ యొక్క ఆలయ నిర్మాణ సమయంలో మరి సంఘ కాపరితో పాటు మేమందరం వచ్చాము. అప్పుడు మరి పునాదుల్లో నీళ్లు ఉన్నప్పుడు రాళ్ళు వేయటానికి అక్కడ తల్లి సంఘం నుంచి వచ్చిన పెద్దలు చాలామంది మరి శ్రమించారు. వాళ్ళల్లో మరి ప్రసాద్ నాకు గుర్తుంది, నీళ్లు నెత్తి మీద పెట్టుకొని మోసుకొచ్చేవాడు. తర్వాత ప్రదీప్ రాళ్ళు మోసుకొచ్చి గుంటల్లో వేశారు. ఎబ్బనేజరు, ఇట్లా చాలామంది పెద్దలు వాళ్ళు రాళ్ళు మోసి పునాదులు మూసి. అయితే ఇది మా తల్లి సంఘం అయినటువంటి బ్యాప్టిస్ట్ చర్చిలో కాదు, కానీ అది దేవుని చిత్తం. ఈ గ్రామానికి ఇది ఒక వరం లాంటిది. గ్రామంలో ఉన్నవాళ్ళు దీన్ని అవకాశంగా సద్వినియోగం చేసుకుంటారని నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా మరి యేసుక్రీస్తు ఈ లోకమునకు మనం క్రిస్మస్ అంటే 25వ తారీఖున జన్మించాడు కనుక ఆ సందర్భంగా సెమీ క్రిస్మస్ జరుపుకుంటున్నాము. యేసుక్రీస్తు ఈ లోకమునికి ఎందుకు వచ్చాడు? కారణ జన్ముడు. ఒక కారణం కొరకు వచ్చాడు. ఈయన శిక్షించడానికి రాలేదు, రక్షించడానికి వచ్చాడు. పాపుల్ని వెదకి రక్షించడానికి వచ్చాడు. ఆ సువార్త తెలియజేయటకు మేము ఈ యొక్క సువార్త కేంద్రాలు, గ్రామీణ సువార్త కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా సెమీ క్రిస్మస్గా దేవుని సందేశము అందించటం కొరకు అనేక మంది ప్రజలకు దేవుని సువార్త వినిపించబడాలని ఉన్నది కనుక దాని కొరకు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా స్థానిక సంఘ కాపరి వచ్చిన తర్వాత మరి సంతోష్ ఈ కాపరిగా వచ్చిన తర్వాత సంఘం బాగా అభివృద్ధి చెందుతుందని మేము తలంచాము. అదేవిధంగా ఈ సంవత్సరం ఏర్పాటు చేయనటువంటి కమిటీ వారు కూడాను
ఈ యొక్క సువార్త సేవా సంఘాలని, గ్రామీణ సువార్త సంఘాలను బలపరచాలనే గట్టి తలంపుతోటి మరి ఇంకా 2 సువార్త సంఘాలను కూడా యాడ్ చేయడం జరిగింది. చెంచుకాలని మరి దేవరకొండ అవతల చెంచుకాలనీ కూడా రీసెంట్గా ఒక సువార్త సెంటర్ని తీసుకోవడం జరిగింది. అక్కడ కూడా కొండ మీద మరి సువార్త పరిచర్య జరగబడుచున్నది. అక్కడ కాపరి కూడా అజ్మాపురానికి ఇన్ఛార్జిగా ఉండే అజ్మాపురంలో కూడా వాక్య పరిచర్య జరిగిస్తున్నారు. అదేవిధంగా మరి ఇబ్రహీంపట్నానికి కూడా నూతనంగా ఒక సంఘ కాపరిని మనం ఇప్పుడు ప్రార్థన చేశాడు, ఆయన తీసుకోవడం జరిగింది. అక్కడ కూడా 9వ తారీఖున మరి సెమీ క్రిస్మస్ ఉంది. ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడున్నటువంటి ఈ గాస్పల్ కమిటీ చైర్మన్ ఆయన దేవుడు ఎన్నుకోబడిన మనిషిలాగా పనిచేస్తున్నాడు. మరి 3 రోజుల నుంచి గాస్పల్ కమిటీ చైర్మన్, యూత్ అంతా కలిసి ఇక్కడ పనులు చేస్తున్నారు. 1 నెల క్రితం మేము వచ్చి చూసాము, 2 నెలల క్రితం ఈ ఆలయ ఆవరణ ఈ విధంగా లేదు. ఇప్పుడు చూసి చాలా మార్పు వచ్చింది, చాలా సంతోషిస్తున్నాం. ఇదంతా కూడా ఇక్కడ ఉన్న స్థానిక సంఘస్థులు, మరి స్థానిక కాపరి వీరి యొక్క చదువు. ఆనాడు సంఘాన్ని స్థాపించేటప్పుడు వారాల వెంకటి వాళ్ళ కుటుంబం, మాయ, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చాలామంది ప్రోత్సహించారు. మార్తమ్మ ఈ స్థానిక సంఘాన్ని మరి ఆలయం నిర్మించేటప్పుడు మరి ప్రతి అవసరతలోనూ వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా దేవుని నామమున నేను వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇంకెవరైనా సరే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ తెలియజేసేది ఏంటంటే ఈ యొక్క ఆలయం ఈ ప్రాంతంలో నిర్మించబడటం అనేది దేవుని చిత్తం. అదేవిధంగా దేవుని యొక్క సువర్తమానం మరి మన అందరి కొరకు ఆయన జన్మించి 33.5 సంవత్సరాలు జీవించి మాదిరికరమైన జీవితం గడించి మరి శిలువపై మరణించుట ద్వారా ఉచితమైనటువంటి రక్షణ ఇచ్చాడు. బలులు అర్పించాల్సిన అవసరం లేదు, యాగాలు చేయాల్సిన అవసరం లేదు. కేవలము అయ్యా మీరు మా కొరకు చనిపోయారు, అది మేము విశ్వసిస్తున్నామంటే చాలు. ఆ కారణం చేత ఈ సువార్తను ప్రకటించడం అనేది బాధ్యతగా తీసుకున్నాము. ఇది ఈ విధంగా ఈ సంఘంలో ఎంతమంది రావడం చాలా సంతోషకరము. అదేవిధంగా మరి సంఘ పెద్దలందరికీ కూడాను, ఈ గ్రామస్తులందరికీ, చుట్టుపక్కల నుంచి వచ్చిన గ్రామస్తులకి, చుట్టుపక్కల నుంచి వచ్చిన మరి ఈ యొక్క సంఘ కాపర్లకు, మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సంఘ కాపరికి, సంఘస్థులకు మరి ఒకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను.
నాయన వందనాలు. క్రిస్మస్ శుభములు ముఖ్యంగా అంటే మనం రక్షించుకోవచ్చు. ఆయన పరలోకంలో మహా గొప్ప దేవుడు అయినా కూడా మానవ రక్షించకు మానవాకారంగా వచ్చి ఒక బలిగర్భంలో నా ప్రభు జన్మించిన దేవుడు కనుక మనం రక్షించలేకుంటున్నాడు. ఆయన జన్మదినం ఇక్కడ ఘనంగా పుచ్చుకొనుటకు దేవుడు ప్రేమకై వందనిస్తూ ఉంటుంది. ప్రార్థించుకుందామండి. ప్రేమానమ్మకం గల దేవ మహాగణుడ మహోన్నతుడ పూజ్యాడ నీకు వందనాలు. స్తోత్రం 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 తండ్రి. కరుణామయుడు జాలి గల తండ్రి, ప్రేమ గల రాజు నాయన నీకు వందనాలు 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 స్తోత్రం తండ్రి. అవును నాయన, మేము ఇప్పుడు సజీవ లెక్కలో ఉన్నామంటే మీ ఉచితమైన కృప ప్రేమ తప్ప మా దిక్కత ఏమి లేనాయన. మట్టివారం తండ్రి మా కొరకై మీరు చేసిన యాగంకై స్తోత్రం. ముఖ్యంగా పశువుల పాకలో ఒక చిన్న బాలు కూడా జన్మించిన దేవుడు నా తండ్రి. అంతేకాదు మా హృదయంలో నివసించమని వేడుకుంటున్నాం, మా హృదయంలో జన్మించమని వేడుకుంటున్నాం తండ్రి. మా హృదయంలో జన్మించి మమ్మలను మీకు ఇష్టమైన బిడ్డలుగా పాత్రలుగా జీవించమని వేడుకుంటున్నాం. పెద్ద బిడ్డలందరినీ మేము చేసి జీవించమంటున్నాం. ఏ బిడ్డకి ఏ వసతున్నో, ఏ బిడ్డకి కష్టం ఉందో, ఏ బిడ్డ ఇరుకులో ఇబ్బందులు ఉన్నారో ప్రతి బిడ్డను దర్శించమని జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం తండ్రి. ఇప్పుడు మాకు మాస్టర్ గారు వాక్యం చెప్పుతున్నాం. మీ పరిశుద్ధాత్మ శక్తితో జ్ఞానంతో నింపిన ఆయన ఆ విత్తబడిన వాక్యమును మా హృదయమును ఫలింప చేసుకొని ఈ లోకములో మీ బిడ్డలుగా జీవించడం సహాయం మెండుగా కృమ్మనించమని మరొకసారి ఇచ్చిన బిడ్డలందరినీ మీ ప్రేమగా హస్తములకు దయగల హస్తములకు సమస్తం అప్పగించుకుంటూ ఈ కొద్ది మనవును మా కొరకై శిల మీద రక్తం కాచి మమ్మల్ని కనికొని పెంచుకుంటున్న ప్రభుని యేసుక్రీస్తునామమున బ్రతిమాలుకొని ప్రార్థించుకొని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి